రామకృష్ణ పరమహంస గారిని అడిగారు, ఏమంటే నువ్వు అమ్మవారిని పూజిస్తున్నావు కదా, ఎందుకోసం నువ్వు అమ్మవారిని పూజిస్తున్నావు, అమ్మవారిని పూజించుట సేవించుటాన్ని చేస్తున్నావు అంటే, ఎందుకోసమో నాకు తెలియదు అన్నాడు. ఏమన్నా కోరికలు ఉన్నాయా? కోరికలు అటువంటివి ఏమీ లేవు అన్నాడు. మరి కోరికలంతా ఏమీ లేనప్పుడు నువ్వు ఇప్పుడు అమ్మవారిని సేవించాల్సిన అవసరం ఏమిటి అడిగితే, నాకు అటువంటివి ఏమీ లేవండి, అటువంటివి ఏమీ లేవని అన్నాడు. మరి ఏమీ లేకుండానే నువ్వు ఎందుకు పూజిస్తున్నావు, అది నాకు తెలియదని అన్నాడు. అమ్మవారినే కాదు, అందరినీ కూడా ప్రేమించేవారు, అందరినీ కూడా ప్రేమించేవారు. అలాగా మనము కూడా సహజత్వ స్థితికి వచ్చేసేయాలి. అలా ప్రేమించుటయే సహజమైపోవాలి. అలా స్వామీజీ ఒక ఉదాహరణ చెప్పాడండి. ఏమంటే ఇప్పుడు ఈ పిట్ ప్యాకెట్ కొట్టేవాడు ఒకడు వచ్చాడని అనుకోండి, మన దగ్గర ఉండేటువంటి పర్సును వాడు కొట్టేస్తుంటాడు. కొట్టేసేదానికి వాడు వచ్చాడు, ఏదో చూస్తా అన్నాడు. మనం ఒకవేళ గమనిస్తే దానిని, ఒరే నాయనా నువ్వు ఎందుకురా ఊరికి అంత బాధపడతావు, నువ్వు రా ఇలా రా, నువ్వు నా దగ్గర నా చుట్టూ తిరుగుతూ ఉండేది, నా దగ్గర ఉండేటువంటి ఈ డబ్బుల కోసమే కదా, నా పర్సు కోసమే కదా, ఇందో తీసుకో, వెళ్ళప్పా వెళ్ళు అని ఇవ్వగలవా? అని ఇవ్వగలవా? అది ప్రేమ అని అన్నాడు స్వామీజీ. తర్వాత స్వామీజీ ఇంకొక మాట ఏమన్నారంటే, స్వామీజీకి ఎప్పుడో కొద్దిగా బంగారముతో అవసరం పడిందట. ఎందుకో ఏదో సందర్భం అనేది చెప్పలేదు కానీ, ఎందుకు అవసరం పడింది అనేది అయితే చెప్పలేదు కానీ, క్లాస్లోకి వచ్చి కూర్చున్న తర్వాత అందరూ ఏమో బంగారం వేసుకొని ఉన్నారు అమ్మగారులు. సరే స్వామీజీ వీళ్ళను బంగారము మనకు అవసరం కదా, వీళ్ళని అడుగుదాము అని అనుకున్నారట. వీళ్ళని అడిగితే మళ్ళీ వీళ్ళు నొచ్చుకుంటారు, బాధపడతారు, ఎందుకులే వీళ్ళని అడగడం అని చెప్పి నిలిపేసి స్వామీజీ మళ్ళీ బంగారు కొట్టుకు వెళ్ళి బంగారును కొనుక్కొని, అక్కడ అతను ఎందుకోసమైతే వినియోగించాలని అనుకున్నారో అందుకోసం మళ్ళీ వినియోగించినామని స్వామీజీ చెప్పినారు. అంటే ఇప్పుడు బంగారు అనేది ఒకటి ఉంది, ఆ బంగారుతో నాకేంటి పని, బంగారు నాకేమన్నా కొద్దిగానైనా ఏమైనా ప్రయోజనం ఉందా, ఆ బంగారం వల్ల ఏంటండి నాకు లాభం, ఏం ప్రయోజనం అండి అని నేనేమైనా గుర్తించగలుగుతానా? అంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త యుత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. ఎవడైతే జ్ఞాన విజ్ఞానముల చేత తృప్తిని పొందినాడో అతను బంగారము, వెండి, మట్టి, రాయి వీటన్నింటినీ సమత్వ దృష్టితో చూస్తాడు అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ మనకు క్లాస్కి వస్తున్నారు కదా, మనం చెప్తే వీళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళ నుంచి నాకేమైనా కొద్దిగా బంగారు వస్తుందా, మనం అడిగితే ఇవ్వగలరా అని అనిపించి అడుగుదామా చెప్దామా అని నోటి వరకు వచ్చి అలా వద్దులే అని వీరే వెనుకకు తీసుకున్నామని క్లాసులో చెప్పారు స్వామీజీ. అంటే దీని అర్థం ఏమిటి? నిజమైన ప్రేమను ప్రకటించగలిగేటువంటి ఆ సామర్థ్యం అనేది ఉందా అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే అది ఎవరికి వారు చూసుకోవాలి. అంటే మిమ్మల్ని అందరినీ బంగారు గొలుసులు ఇవ్వమని నేను అలా చెప్పట్లేదు. ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భంలో మనము దేనిని వ్యక్తపరచగలగాలో అది వ్యక్తపరచగలుగుతున్నామా, అది మనం చేయగలుగుతున్నామా? అలా చేయగలుగుతూ ఉంటే అది మనం ప్రేమను వ్యక్తపరిచేదానికి గుర్తు. అది చేయగలుగుతున్నామా? అది చేస్తే అది నిజంగా మనం ప్రేమించిన వాళ్ళమే అవుతాం. సరే, దానికే శ్రద్ధదాన మత్పరాహ మత్పరాహ మద్భక్తాః మద్భక్తః. చూడండి, మద్భక్తః అని అంటే ఇక్కడ భగవంతుని భక్తుడు అని అంటున్నారు.
మద్భక్తాః అనంటే ఇక్కడ ఆచార్యులు వారు రాస్తున్నారు, మద్భక్తాః చ ఉత్తమాం పరమార్థ జ్ఞానలక్షణాం భక్తిం ఆశ్రితాః అని రాస్తున్నారు. మద్భక్తాః నా భక్తుడు. మీ దగ్గర కొంతమంది దగ్గర శంకర భాష్యం బుక్కులు ఉన్నాయి. శంకర భాష్యం బుక్కులు ఉన్నాయి కాబట్టి శంకర భాష్యం బుక్కులు పెట్టుకోవచ్చు. శంకర భాష్యం బుక్కులు పెట్టుకుంటే ఆ శంకర భాష్యంలో ఉండేదాన్ని మనం చదివి చెప్పుకుంటున్నాం. అయితే నేను ఇక్కడ మన స్వామీజీ చెప్పినటువంటి వివరణ చూసి నేను దాన్ని చెప్తున్నాను. దానికి శంకర భాష్యం కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. కాబట్టి ఇక్కడ నా భక్తుడు అని అంటే శ్రీకృష్ణ భక్తుడు అని ఏమన్నా అనుకోబోతారు. శ్రీకృష్ణ భక్తుడు వేరే, రామ భక్తుడు వేరే, శివభక్తుడు వేరే, పార్వతీ భక్తులు వేరే, లక్ష్మీ భక్తులు వేరే, అయ్యప్ప భక్తులు వేరే, ఇలా కేటగిరీస్ అయిపోయినాయి ఇప్పుడు. కానీ భగవంతుడు అలా చెప్పటలేదు. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ? పరమార్థ జ్ఞానలక్షణాం భక్తిం ఆశ్రితాః. పరమార్థ జ్ఞానలక్షణాం భక్తిం, పరమార్థమైనటువంటి జ్ఞాన లక్షణం అంటే పరమ అర్థం, పరమైనటువంటిది. దేనికంటే పరమైనటువంటిది? ఈ మనస్సు కంటే పరమైనది. మనస్సు కంటే పరమైనది అనేటప్పుడు ఏమవుతుందంటే దేశకాల వస్తువుల కంటే పరమైనది. దేశము కంటే, కాలము కంటే, వస్తువుల కంటే పరమైనది. అంటే ఇప్పుడు అర్థం ఏమిటంటే దేశమును గురించి కానీ, కాలమును గురించి కానీ, వస్తువులను గురించి కానీ వీటిపై నుండేటువంటి భావన తొలగిపోయి వీటికంటే అతీతమైనటువంటి ఆ స్థితిని తను పట్టుకొని దాని యందు శ్రద్ధ కలిగి దాని రూపంగా ప్రేమిస్తుంటాడు. అంటే నీకు ఏదైతే కనిపిస్తున్నాయో రూపములు, వాళ్ళ మనస్సులకు సంబంధించిన భావాలు ఉంటాయే, వాటిని పట్టించుకోకుండా వాటికి ఆధారంగా ఉన్నటువంటి పరమార్థ జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి స్వరూపాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఎవడైతే ఈ విధముగా శ్రద్ధదాన మత్పరమాహ, నా పరమై ఉంటాడంటే అలా జ్ఞానపరమై ఉంటాడో ఆశ్రితాః తే అతీవ మే ప్రియాః. అతీవనంటే చాలా చాలా ఎక్కువ మే ప్రియాః. ఉత్తమమైనటువంటి భక్తి అంటే దాంట్లో ఉండేటువంటిది దీనికంటే ఇంక గొప్పది లేదు అనే అంత గొప్పగా వాళ్ళని నేను ప్రియాః, నాకు అంతటి గొప్ప ప్రియులు వాళ్ళు అని అంటున్నాడు. అంటే నాకు వాళ్ళంటే అంత గొప్ప ఇష్టం అని భగవంతుడు చెప్తున్నాడు. ఏమండి, వాళ్ళంటే నాకు ఇష్టము అనాలనంటే ఇద్దరు ఉంటే ఇష్టమని అంటారండి. ఇద్దరుంటే ఇష్టం అనేది అనుకుంది. మీ అంతటి మీరు చెప్పండి, ఈ సృష్టిలో మీకంటే ఇష్టమైన వాళ్ళు వేరే ఎవరైనా ఉన్నారా? మీరు చూసుకోండి. మీకంటే ఇష్టమైన వాళ్ళు ఇంకొకరు లేరు. ఎవరికి వారు ఇష్టం అంటే ఇప్పుడు ఏంటి? నాకు నేను ఇష్టం అంటే ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అని అంటున్నారు. అతనంటే నాకు చాలా ఇష్టమని అంటున్నాడు. అంటే అర్థం ఏమిటంటే
అతను నేను వేరు కాకుండా ఒకటైపోయినాము అని అర్థం. అర్థమవుతుందిగా? దాన్నే భగవంతుడు 7వ అధ్యాయంలో 4 రకాలైన భక్తులు ఉండారని చెప్పి, ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ, అతనికి నేనంటే ఇష్టము, నాకు అతనంటే ఇష్టము అని చెప్పి మనకు 7వ అధ్యాయంలో చెప్పాడు. అతనికి నేనంటే ఇష్టము, నేను అతనంటే ఇష్టము అని అంటే, అతనికి ఆత్మస్వరూపం అంటే ఇష్టం. ఆత్మస్వరూపమైపోయిన తరువాత ఆత్మస్వరూపానికి నేనంటేనే నాకు ఇష్టం. అంటే ఇప్పుడు ఏమైనారు? ఇతనే భగవత్ స్వరూపమైనాడు, భగవత్ స్వరూపమే ఇతనైనాడు. ఇద్దరిగా చూడ్డానికి ఉండినారే కానీ ఇద్దరు కాదు, అది ఒకటే అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అతీవమే ప్రియా ప్రియోహి జ్ఞానోత్యర్థం ఇది యత్ సూచితం తద్ వ్యాఖ్యాయ ఇహ ఉపసంహృతం భక్తాః తే అతీవమే ప్రియాః ఇది. ఇప్పుడు భక్తి యొక్క లక్షణాలను ఉపసంహరిస్తూ ఈ మాట చెప్పడం జరిగింది. యస్మాత్ ధర్మ్యామృతం ఇదం యథోక్తం అనుతిష్టన్ భగవతో విష్ణోః పరమేశ్వరస్య అతీవమే ప్రియో భవతి. తస్మాత్ ధర్మ్యామృతం ముక్షూనా యత్నతః అనుష్ఠేయం విష్ణోః ప్రియం పరంధామ జిగమిషునా ఇతి వాక్యార్థః. ఇదం ఈ ప్రకారముగా యథోక్తం చెప్పినట్లుగా అనుతిష్టన్ ఎవడైతే దీన్ని ఆచరిస్తుంటాడో భగవతో విష్ణోః ఏమంటే భగవంతుడైనటువంటి విష్ణువుకి భగవతో విష్ణోః అని ఆచార్యులు వారు రాస్తూ వెంటనే పరమేశ్వరస్య అని రాస్తున్నాడు. అంటే విష్ణువైనటువంటి అతనికి చాలా ఇష్టమైన వాడు అని అంటూనే ఆ విష్ణువు ఎవరంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడు ఎవరనంటే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపమే అనేటువంటిదని చెప్తున్నాడు. అతీవమే ప్రియో భవతి, సర్వవ్యాపకుడు సర్వ జగత్తును శాసించువాడు అగు పరమేశ్వరుడు నేనే. పైన వర్ణించబడిన ఈ ధర్మ్యామృతమును అనుష్ఠించువాడు నాకు అతిశయించి ప్రీతిపాత్రుడగును. ఇక్కడ చివరిలో ఉపసంహారం అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. నది ప్రవహిస్తూ ఉంది. ఎక్కడికి ప్రవహిస్తూ ఉంది అంటే సముద్రంలో కలిసేటంత వరకు ప్రవాహము ఆగదు. సముద్రంలో కలిసేటంత వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది తర్వాత ఈ సముద్రంలో కలిసేదానికి పోతుంటుంది చూడండి, ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది కదా. ఈ ప్రవహించినప్పుడు సముద్రంలో నది కలిసే సంగమం, సముద్రంలో కలిసేటువంటి ప్రదేశంలో మీరు ఎప్పుడైనా చూసినారా? ఎక్కడైనా చూసారా అండి మీరు? చూడలేదు స్వామి. నేను కూడా చూడలేదు, కానీ స్వామీజీ చెప్పినది నేను చెప్తున్నాను. ఆ నది సముద్రంలో కలిసేదానికి వెళుతూ ఉందండి. సముద్రంలో కలిసేదానికి నది వెళుతూ ఉందండి. ఇప్పుడు మామూలుగా నదిలో ఉండేటువంటి నీళ్లను తాగితే ఉప్పగా ఉంటాయా, తీగా ఉంటాయా? మామూలుగా సహజంగా ఉంటాయా నీళ్ళు అంటే? నదిలో తీయగా ఉంటాయి. సముద్రంలో ఉండే నీళ్ళు
ఉప్పగా ఉంటాయి. ఇప్పుడు సముద్రంలో ఉండే నీళ్లు ఉప్పదనం, నదిలో ఉండే నీళ్ళేమో తీయదనం. కానీ సముద్రంలో కలిసే ప్రదేశం ముందు చూడండి, ఆ సముద్రంలో కలిసే ప్రదేశానికి వెళ్ళినప్పుడు దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు నది ఉప్పదనమును పొందుతుంది. దాదాపు 10 కిలోమీటర్లు అన్నారు స్వామీజీ. 10 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్ల దూరం నది ఉప్పదనమును పొందుతుంది. అంటే దాని అర్థమేమండి? సముద్రము 10 కిలోమీటర్ల దూరం ఇది వ్యాపించేసింది. 10 కిలోమీటర్ల దూరము ఈ నది ప్రవహిస్తున్నటువంటి ప్రదేశానికి ఇంకా కలవలేదు సముద్రంలో పూర్తిగా. కానీ 10 కిలోమీటర్ల దూరం సముద్రమే ముందుకు వచ్చేసి ఈ నదిలో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి? ఉప్పదనమును సంతరించుకున్నాయి. దేని ప్రభావము? సముద్ర ప్రభావం. అవును, సముద్రమును ఈశ్వరుడు అనుకో, కొంతసేపు సముద్రమును ఈశ్వరుడు అనుకో, నదిని జీవుడు అనుకో. ఒకవేళ అనుకుంటే ఈ జీవత్వ భావన సముద్రంలో కలుస్తూ ఉందినంటే ఇప్పుడు సముద్రమే ఈ నదిని ఆహ్వానించేదానికి వచ్చినట్లుగా ఉందా లేదా? అది గుర్తించమంటున్నారు అక్కడ. ఆడ ఉదాహరణ చెప్తున్నారు అక్కడ. అంటే ఈశ్వరుడు ఈ జగద్ స్వరూపంగా ఉన్నటువంటి ఈ ఈశ్వరుడు, జగద్రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఈ శరీరమునందు కూడా ఉన్నటువంటి జీవత్వ భావనతో ఉన్నటువంటి ఈ జీవత్వ భావనతో ఉన్నటువంటి ఈ తత్వాన్ని ఎప్పుడైతే భగవత్ భక్తి లక్షణములు చెప్పినటువంటి ఈ భావనలో ఇతనున్నాడో, ఇతనంటే ఈ జగద్రూపుడుగా ఉన్నటువంటి ఈశ్వరునికి చాలా ఇష్టము అని ఇక్కడ ఆ ఉదాహరణను చెప్పారు స్వామి. అంటే ఎంత చూడండి, ఈ జగద్రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడు ఈ చిన్న శరీరమునందు ప్రకటింపబడుతున్నటువంటి ఆ ప్రేమ భావానికి ఇంత స్వరూపుడైనటువంటి వాడు దీనికి ఆకర్షింపబడిపోయినట్లుగా ఉన్నాడా అని వస్తుంది. 8వ అధ్యాయంలో పురుషస్స పరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం అని అన్నాడు. పురుష స పరపార్థ, పురుష ఈ పురుషుడైనటువంటి వాడు పరపార్థ అంటే పరమైనటువంటి ఆ తత్వమును పట్టుకొని వీడు వ్యవహారాలు చేసుకుంటూ ఆ భగవతత్వాన్ని పట్టుకొని ఉన్నాడే. పురుషస్స పరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ, ఈ జగద్రూపుడైనటువంటి సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమయుడు అయినటువంటి ఈ ఈశ్వరుడు, ఈ పరమ పురుషుడు, పరమేశ్వరుడైనటువంటి ఈయన భక్త్యా లభ్యస్త్వనన్యయ, భక్తి చేత చాలా సులభంగా లభిస్తాడు. భక్తి చేతనంటే ఈ వివేక జ్ఞానము చేత చాలా సులభంగా లభిస్తాడు. అతని స్థితి ఏమిటి? యస్యాంతస్థాని భూతాని, అంతస్థాని భూతాని, ఈ సకల భూతములు అతని యందున్నాయి, సకల భూతములు అతని ఉన్నాయి. ఏన సర్వమిదం తతం, ఈ సర్వము ఆ ఈశ్వరుని యందు ఉన్నప్పటికీ ఈ చిన్న చిన్న జీవత్వ భావనలో ప్రకటమగుతున్నటువంటి ఈ భగవత్ వివేక జ్ఞానము చేత అతను ఆ లక్షణములను ప్రకటిస్తూ తనున్నాడు చూడండి. దీనికి ఇంత స్వరూపము కూడా
ఆహా, ఇతను కదా నా భక్తుడు, ఇతను కదా నా తత్వాన్ని తెలుసుకుంటున్నాడు, ఇతను కదా నిజంగా నా తత్వాన్ని ప్రకటిస్తున్నాడు, ఈ స్థితిలో కదా నా యొక్క స్థితిని చాలా స్పష్టంగా ప్రకటిస్తున్నాడు అని ఆ ఈశ్వరుడు చాలా ప్రేమిస్తాను అని అక్కడ 8వ అధ్యాయంలో చెప్పాడు. అదే విషయాన్ని కూడా ఇక్కడ కూడా మళ్ళీ భగవంతుడు ఇట్లా మనకు 7వ అధ్యాయం నుంచి ప్రారంభించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాన్ని బాగా పరిపూర్ణంగా ఇక్కడ చాలా స్పష్టం చేస్తున్నాడు. అది ఇక్కడ విషయం. విష్ణోహో అంటే మళ్ళీ విష్ణువు అని మీరు ఎక్కడ అనుకోబోతారో అని నేను ఇక్కడ దాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నా. విష్ణోహో పరమేశ్వరస్య అతీవ మే ప్రియో భవతి తస్మాత్, కాబట్టి ధర్మ్యామృతం, ఇటువంటి ధర్మ్యామృతమును ముముక్షూణాం యత్నతః అనుష్ఠేయం, ముముక్షులు అయినటువంటి వాళ్ళు ప్రయత్నము చేత అనుష్ఠించాలి. అంటే ఇప్పుడు సముద్రం అనేటువంటిది సముద్రములోనికి కలవాలని నది ప్రవహిస్తున్నది. ఈ నది ప్రవహిస్తున్నది కదా, నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎందుకోసం ప్రవహిస్తున్నది? దాని లక్ష్యం ఏమిటి? దాని లక్ష్యం సముద్రంలో కలియుట కొరకే ప్రవహిస్తున్నది. ఇప్పుడు కలిసిపోయింది. ఇప్పుడు కలిసిపోయినది నదియా, కలిసిపోవడానికి వెలుచున్నటువంటిది నదియా అనంటే కలిసిపోయినది నదియే, కలవడానికి వెళ్ళుచున్నటువంటిది కూడా నదియే. అంటే ఏమిటి? ఈ కలవడానికి వెళుతుంది, ఉరుకులు పరుగుల పైన వెళుతూ ఉంది. అదే విధముగానే ఇక్కడ జీవించి ఉండగానే ఈ జ్ఞాన తత్వమును పట్టుకొని ఆ జ్ఞానతత్వ భావనతో, ఈశ్వర భావనతో ఈశ్వరుణ్ణి పట్టుకొనుటయే ఈశ్వరుని సేవించుట. అలా ఈశ్వరుని సేవించుట, అలా ఈశ్వరుని ప్రేమించుట, అలా ఈశ్వరుణ్ణి ఆరాధించుట, ఇంక అన్నీ అవే. నువ్వు ఇంకా స్తోత్రమన్నా, పారాయణమన్నా, ఇంకా నీకు ఉపాసనన్నా, లేదా జ్ఞానము చేత సేవ చేయడమనన్నా, నువ్వు ఇంక ఏమి చెప్తావో నువ్వు అన్నీ చెప్పచ్చు. ఇది నిజమైనటువంటి భక్తి అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. నువ్వు మిగతాటువన్నీ చేసినా చేయకపోయినా ఏమీ నష్టం లేదు, ఇది మాత్రము అనుష్ఠానం చేయాల్సిందే. ఇలా చేస్తేనే విముక్తి అవుతుంది. ఇలా చేయకుండా నువ్వు మిగతాటివన్నీ చేసినా, అంటే ఈ జగద్రూపంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర స్వరూపమును, ఆ జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణులు ఈశ్వరుడే అనేటువంటి దృష్టితో, భావనతో ఎవడైతే దృఢముగా ప్రేమిస్తాడో, అలాగే వ్యవహారం చేస్తాడో అతను జీవన్ముక్తుడు అవుతాడు. అలా కాకుండా నువ్వు ఇది తప్పించి మిగతాటివన్నీ చేసి ఈ జీవులన్నింటినీ వేరు 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 భావనతో చూచితే, అలా వేరు వేరు భావనలతో చూస్తే నీవు జీవన్ముక్తిని పొందలేవు అనేటువంటిది మాత్రం స్పష్టం. ఈ లాస్ట్లో చెప్పిన పాయింట్ అర్థమైందా అండి మీకు? చూసుకోవాలి. పారాయణము కానీ, పూజలు కానీ, అర్చన కానీ, అభిషేకాలు కానీ, తీర్థయాత్రలు కానీ మీరు ఏమన్నా చెయ్యండి, చేయకుండా పడిపోండి, ప్రాబ్లం లేదు, సమస్య లేదు. మీరు చేసినా ఓకే, చేయకపోయినా ఓకే. వాటిని చేస్తే నేను మోక్షము పొందుతాను అనేది గ్యారంటీ లేదు, అది తప్పు, పొందరు. అయితే ఇవన్నీ చెయ్యకపోయినా
ఒకవేళ చేసినా చేయకపోయినా, ఒకవేళ చేస్తూ ఉంటే కూడా నువ్వు సకల జీవులు ఈశ్వర స్వరూపులే. సకల జీవులు, ఈ జీవులందరూ ఈశ్వర స్వరూపులే, అందరూ ఈశ్వరుడే అనేటువంటి ఈశ్వర భావనతో సకల జీవులను ప్రేమిస్తే, ఆ సకల జీవులు నా స్వరూపులే అని ప్రేమిస్తే, నేను ఆ జీవుల కంటే వేరుగా లేను, ఆ జీవులు నేనే, నేను ఆ జీవులే, ఈశ్వరుడే అన్ని జీవుల రూపాలుగా ఉన్నాడు, నేను కూడా ఆ ఈశ్వరుని స్వరూపమే అనే దృష్టితో ఎవడైతే స్థిరపడి ఇలా నిలిచి ప్రేమిస్తున్నాడో ఇతను జీవన్ముక్తుడు అని చెప్పడం జరుగుతుంది. ఈ భావన లేకుండా నువ్వు ఎంత తపస్సు చేసినా, ఎన్ని యజ్ఞములు చేసినా, ఏ కర్మలు చేసినా జీవన్ముక్తి అనేటువంటిది రాదు. ఒకవేళ అవన్నీ చేస్తూ ఉన్నా అవి ఈ సకల స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకునే దృష్టితో అంతఃకరణ శుద్ధి కొరకు నేను చేస్తున్నాను, సకల జీవులను ఈశ్వరుని రూపంగా ప్రేమిస్తున్నాను అనే భావన పరిపక్వమయ్యేదానికి నేను ఇవి చేస్తున్నానని చేస్తే అవి నీకు సహకారం అవుతాయి. అలా సహకారము తీసుకుంటూ నువ్వు గన చేస్తే అవి కూడా నీకు సహాయమై నీవు ఈశ్వర స్వరూపమును పొందుతావు అని చెప్పడం జరిగింది. అది అర్థమైంది అమ్మగారు? ఇప్పుడు ఏమైనా అది ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా ఏంటంటే వీడు శారీరక విషయాలకు, మానసిక విషయాలకు, మామూలుగా లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏమైపోతారంటే లోబడిపోతూ ఉంటారు. ఈ ప్రేమ, భగవద్భావన జ్ఞానరూపమైనటువంటి ప్రేమ. అలా జ్ఞానరూపంగా ఇప్పుడు స్థిరపడితేనే ఆ ప్రేమ వస్తుంది. జ్ఞానరూపంగా లేకుండా నీకు ఆ ప్రేమ రాదు. ఈ జ్ఞానరూపంగా ఎప్పుడు తెలుసుకుంటావో అలా జ్ఞానరూపంగా తెలుసుకున్నప్పుడు నీ శరీరాన్ని గురించి కానీ, నీ మానసిక పరిస్థితులు కానీ ఇలా జరగలేదే, ఇలా జరిగిందే అనేటువంటి ఆ మానసిక వికారాలు కానీ, శరీరానికి జరిగేటువంటి చిన్న చిన్న ఇబ్బందులను కానీ వాడు అసలు పట్టించుకునే పరిస్థితిని దాటిపోతాడు. లోకంలో ఉండేవాడైతే ఏ చిన్న పరిస్థితి జరిగినా దానికి యాంటీగా రియాక్ట్ అయిపోతూ ఉంటాడు. ఇక్కడ భగవద్ జ్ఞానం, ఆత్మజ్ఞానపూర్వకంగా, ఈశ్వర జ్ఞానపూర్వకంగా ఎవడైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటున్నాడో అతను వికారము చెందుట అనేటువంటిది శారీరకంగా కానీ, మానసికంగా కానీ, పైగా ఈశ్వరుణ్ణి కూడా నేను పొందను అనేటువంటి భావన కానీ అన్నీ అతని మనసులో నుండి అవి చాలా సులభంగా తొలగిపోతాయి. చాలా సులభంగా తొలగిపోయి సహజంగా ఉండిపోయి ఆ సహజత్వ స్థితిలో తను ప్రేమించుటయే ఉంటాడు. అది దాన్ని ఏమంటారంటే నిర్హేతుకమైనటువంటి ప్రేమ. నిర్హేతుకం అంటే మీ హేతువే లేదు, హేతువే లేకుండా ప్రేమిస్తాడు. వేరే వాళ్ళు తనను ఏమైనా ఇబ్బంది పెట్టినా సరే ప్రేమిస్తాడే కానీ తను ఇంకా వేరే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడు అనేటువంటి దాన్ని చెప్తూ ఇక్కడ మనకు 12వ అధ్యాయము పూర్తయినది. ఇంకా 13వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తాం. 13వ అధ్యాయంలో ప్రవేశించిన తరువాత 13వ అధ్యాయము